హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాథ్స్ మోడల్స్ యూట్యూబ్ ఛానల్. మనకు నంబర్ సిస్టంలో ఒక ట్యాంకులో నీరు ప్రతి 2 నిమిషాలకి రెట్టింపు అవుతుందంట. ట్యాంకు 40 నిమిషాల్లో పూర్తిగా నిండితే సగం ట్యాంక్ ఎప్పుడు నిండుతుంది అని అంటున్నాడు. క్వశ్చన్ మళ్ళొకసారి. ఒక ట్యాంక్ అంట, ఒకే ట్యాంకు నీరు ప్రతి 2 నిమిషాలకి రెట్టింపు అవుతుంది. ప్రతి 2 నిమిషాలకు రెట్టింపు అవుతుందంట. అయితే ట్యాంకు 40 నిమిషాల్లో పూర్తిగా నిండితే ట్యాంక్ మొత్తం 40 నిమిషాల్లో నిండుతుంది. అయితే ఈ సగం ట్యాంక్ నిండడానికి ఎంత టైం పడుతుందని అంటున్నాడు. ఎన్ని నిమిషాలకు నిండుతుంది అని అంటున్నాడు. సగం ట్యాంక్ నిండడానికి ఎన్ని నిమిషాల్లో నిండుతుందని చెప్తున్నాడు. చూడండి, ఫస్ట్ మనం ఈజీగా సింపుల్గా ఆలోచిస్తే తెలుస్తుంది. చూడండి, ఒక ట్యాంకులో నీరు 2 నిమిషాలకు ఒకసారి రెట్టింపోతుందంట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 40 నిమిషాల్లో పూర్తిగా అవుతుంది కదా, మనం 40కి దగ్గరగా తీసుకుందాం. 40కి దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 34 మినిట్స్కి ఇంత ఉన్న ట్యాంకు, 34 మినిట్స్కి ఇన్ని నీళ్ళు ఉన్న ట్యాంకులో ఏమవుతుంది, ప్రతి 2 నిమిషాలకి దీనికి డబల్ అవుతుంది. 36 మినిట్స్లో ఏమవుతుంది, ఈ నీటికి డబల్ అవుతుంది అనమాట. ఈ విధంగా ఇంత పెద్దగా అవుతుంది. దీనికి డబల్ అవుతుంది అంటే ఈడి వరకు నిండింది 36 మినిట్స్లో. ఆ తర్వాత ఏమవుతుంది, 38 మినిట్స్లో ఈడి వరకు అవుతుంది. అంటే ఈ రెండింటికి డబల్ అవుతుంది. ఈ రెండింటికి డబల్ ఈడి వరకు అవుతుంది అనమాట. ఇట్లా అంటే ఇంత మొత్తం 38 మినిట్స్లో సగం నిండింది అనమాట. ఇంత ట్యాంక్ ఉంటే 38 మినిట్స్లో సగం నిండుతుంది. మీ తర్వాత 40 మినిట్స్లో ఏమవుతుంది, దీనికి డబల్ అవుతుంది అనమాట. ఈ వాటర్కి డబల్ అవుతుంది, మొత్తం నిండిపోతుంది అనమాట. అంటే క్వశ్చన్లో బాగా అర్థం చేస్తే ఏమవుతుంది అంటే మనకు ఆన్సర్ ఏమొస్తుంది, 38 మినిట్స్కి దానికంటే 2 మినిట్స్ బ్యాకే అది సగం అయింటుంది. తర్వాత ఏమవుతుంది, అంతే కదా, దీనికి సగానికి డబల్ ఏమవుతుంది, ఫుల్ అవుతుంది. వీడి వరకు సగం ఉందనుకో, దీనికి డబల్ కావాలంటే ఏమవుతుంది, ఫుల్ కావాలా. ఈ సగానికి డబల్, ఇప్పుడు 4లో సగం ఎంత, 2కి డబల్ ఎంత, 4 కదా. ఆ విధంగా అనమాట. అంటే ఈడి వరకు ఉన్న వాటరు డబల్ కావడానికి మిగతా 2 సెకండ్లు పడుతుంది అంతే, మనకి ఎక్కువ టైం పట్టదు. ఈడ సగం ఉండేది 38 మినిట్స్లో సగం ఉండేది 40 మినిట్స్లో ఏమవుతుంది, ఫుల్ అవుతుంది అనమాట. ఈ విధంగా ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలన్నమాట ఈజీగా.